హామీలు వీటిపైన భారీ ఎక్స్పెండిచర్. మీరు ఈ బడ్జెట్లో చూస్తే ఆస్తులు పెంచి ఆస్తుల కల్పనకు ఉపయోగపడి భవిష్యత్తులో ఆదాయాల్ని పెంచేటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచరు 36,000 కోట్లు ఉంటే 6 గ్యారంటీలకు 56,000 కోట్లు కేటాయించాల్సి వచ్చింది. సో అంత డిఫరెన్స్ ఉంది మీకు. సో అంటే క్లియర్గా వెల్ఫేరు ప్రజలకు పంచడము పైన సహజంగానే బడ్జెట్ ప్రాధాన్యత ఇస్తుంది. సో ప్రజలకు పంచాలి అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెప్తుంటాడు, చూడండి, సంపద పెంచకుండా పంచగలమా అని. థియరిటికలీ కరెక్ట్, కానీ సంపద ఎలా పెంచుతావు? సో దీస్ ఆర్ ఆల్ ఛాలెంజెస్. అందువల్ల ఫిస్కల్ క్రియేటివిటీ ఉండడం లేదు బడ్జెట్లో. మీకు ఒక సృజనాత్మకతతో ఏం చేయాలి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అలాంటప్పుడు పరిష్కారం ఏంటి అంటే, ఏ బడ్జెట్ అయినా బడ్జెట్ అంటే కేవలం కేటాయింపులే కాదు, ప్రభుత్వాల ఫిస్కల్ పాలసీస్ వల్ల, ఫిస్కల్ మెజర్స్ వల్ల స్టేట్ ఎకానమీని ఎక్స్పాండ్ చేయడం తప్ప మరో మార్గం లేదు. ఎందుకంటే 100 రూపాయలు ఉన్న స్టేట్ ఎకానమీ 150 రూపాయలు 200 రూపాయలు వస్తే తప్ప ఆదాయం రాదు. అందువల్ల ఆ రకమైన ఫిస్కల్ క్రియేటివిటీ అనేది బడ్జెట్లో ఉండాలి. ఏం చేయగల స్టేట్ ఎకానమీని ఒక 2 ఏళ్లలో 3 ఏళ్లలో 5 ఏళ్లలో నేను డబుల్ చేయగలనా, డబుల్ చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ఆ ప్రణాళికలు ఏంటి, అది రాష్ట్ర ప్రభుత్వాలు చూపెట్టాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రకమైనటువంటి దార్శనికత ముందు చూపుల కన్నా కూడా రోజువారీ రాజకీయాల్లో నెట్టుకు రావడము, రోజువారీ మేనేజ్మెంటు, రొటీన్ ఇంక్రిమెంటల్ వ్యవహారాలు ప్రభుత్వాల ఆర్థిక నిర్వహణలో పెరిగిపోయింది. సో ఆ దశకు వచ్చిన తర్వాత ఒక ఫ్రెష్ లుక్ ఎట్ ది ఎకానమీ. ఇప్పుడు తెలంగాణలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఒక సీరియస్ ఫండమెంటల్ ఎఫర్ట్ ఏం చేయాలి, ఇప్పుడు తెలంగాణ ఎకానమీని ఒక 3 ఏళ్లలో 5 ఏళ్లలో డబుల్ చేయాలంటే ఏం చేయాలి అనే ఒక పర్స్పెక్టివ్ పేపర్ పెట్టి, ఒక పర్స్పెక్టివ్ పేపర్ పైన రిఫ్లెక్షన్స్, మీకు ఇన్పుట్స్ అడిగి ఒక సీరియస్ ఎఫర్ట్ పొలిటికల్ లీడర్షిప్ ఏమైనా పెట్టినా అది అకాడమిక్ డిస్కషన్గానే ఉంటుంది. కానీ ఆ పొలిటికల్ లీడర్షిప్ ఆ పని చేయాలి. అన్ఫార్చునేట్లీ రాజకీయ నాయకత్వానికి ఏంటంటే రొటీన్ యాక్టివిటీస్లో అలవాటు పడిపోతారు. సో కానీ ఎక్కడ ఆ ఎఫర్ట్ ఎక్కడ కనబడుతుంది, ఒక పర్స్పెక్టివ్ ప్లాన్. మీకు కనీసం యూపీఏ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని పెట్టి చాలా నిష్ణాతులు, జీన్ రేస్, ఇలా చాలా ప్రఖ్యాతమైన నిష్ణాతులతో సోనియా గాంధీ నాయకత్వంలో ఒక అడ్వైజరీ కమిటీ ఉండే. దే యూస్ టు డూ లాట్ ఆఫ్ వర్క్. పెద్ద థింక్ ట్యాంక్ ఉండి పెద్ద ఎఫర్ట్ పెట్టి వారు ఇచ్చేవాళ్ళు. ఆ ఫీడ్బ్యాక్ వల్ల ఏం జరిగింది అంటే, యూపీఏ 1 గవర్నమెంట్లో మీరు గమనించండి, చాలా సంక్షేమ పథకాలు, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ నుంచి మొదలుకొని రైట్ ఎడ్యుకేషన్, రైట్ ఇన్ఫర్మేషన్, ఇలా అనేక వాటికి పునాదులు పడ్డాయి. అప్పుడే అటవీ హక్కుల చట్టం, ఈవెన్ మీకు ఇవాళ మనకు ఉచిత ఆహార ధాన్యాల గురించి మోడీ ఇంత గొప్పగా చెప్పుకుంటాడు. 80 కోట్ల మందికి నేను ఆహార ధాన్యాలు ఇస్తాను. అది ఎక్కడ వచ్చింది? అది యూపీఏ ప్రభుత్వంలో మొదలైంది. 2013లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చి పట్టణ ప్రాంతాల్లో 50% ప్రజలకు, మీకు గ్రామీణ ప్రాంతాల్లో 75% ప్రజలకు ఆ ఉచిత ఆహార ధాన్యాలు తక్కువ ధరకు అందించాలి అనేటువంటి కార్యక్రమం 2013లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. అంటే ఆ రకమైన ఎఫర్ట్ జరగాలి. ఎందుకు ఈ ఉదాహరణలు చెప్తున్నానంటే, గవర్నమెంట్స్ ఆర్ నాట్ రన్ బై బ్యూరోక్రాట్స్. అన్ఫార్చునేట్లీ బడ్జెట్లు బ్యూరోక్రాట్లు కూర్చొని తయారు చేస్తేనే బడ్జెట్ కాదు. బడ్జెట్ అనేది ఒక సోషల్ చర్నింగ్, ఒక ఐడియాస్ చర్నింగ్ జరగాలి, ఒక పర్స్పెక్టివ్ ప్లానింగ్ ఉండాలి. ఇదంతా ఎక్కడుంది రాజకీయ నాయకత్వానికి? ఆ సమయానికి అధికారులు కూర్చొని బడ్జెట్ తయారు చేస్తారు, రాజకీయ నాయకులు వచ్చి అసెంబ్లీలో ప్రతిపాదిస్తారు. ఏది ది ఎఫర్ట్ నాకు చెప్పండి. సో మీకు ఒక ఫ్యూచర్ ఏంటి? ఇప్పుడు ఇవ్వాలని మీకు బడ్జెట్ను ఉన్న నిధుల్ని ఖర్చు పెట్టడానికి ఇంతకన్నా ఎవడేం చేస్తాడు అనే క్వశ్చన్ వస్తుంది. సో లాంగ్ టర్మ్, నేను ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అప్పుడు కూడా చెప్పాను, ఒక దార్శనికత. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్కి ఉంది. దీన్ని ఉపయోగించుకొని ఏం చేస్తాం? బ్రహ్మాండమైన అగ్రికల్చర్ ఎకానమీ, దీన్ని ఉపయోగించుకొని ఏం చేస్తాం? అలాగే తెలంగాణ ఎకానమీకి ఎక్కడ పొటెన్షియల్ ఉంది, తెలంగాణ ఎకానమీలో ఉన్న డ్రైవర్స్ ఏంటి, ఆ తెలంగాణ ఎకానమీలో ఉన్నటువంటి డ్రైవర్స్ను మనం ఎలా ట్రిగర్ చేయగలము,
తెలంగాణ ఎకానమీ అంటే 100 రూపాయల తెలంగాణ ఎకానమీ 200 రూపాయలు అయితేనే బడ్జెట్లో క్రియేటివిటీ ఉంటుంది, కానీ 100 పోయి 105 అయింది. ఇప్పుడు ఏమున్నది తేడా? లాస్ట్ ఇయర్ 100 ఉండే, ఇప్పుడు 105 అయింది, 5% పెరిగింది. ఇందులో ఏం క్రియేటివిటీ చూపెట్టగలుగుతారు ఫైనాన్స్ మినిస్టరు? కొత్తగా ఇప్పుడు ఒక రంగానికి కేటాయిస్తే ఇంకో రంగాన్ని తగ్గించాలి, ఇంకెంతకన్నా ఏం చేయగలుగుతాడు? దాన్ని అటు అటు కాస్త ఇటు కొంత తీసి అటు వేసుడు, అటు కొంత తీసి ఇటు వేసుడు తప్ప ఇంకేం చేస్తాడు? మళ్ళీ అవే అప్పులు, అవే సంక్షేమానికి పెద్దపీట, 6 గ్యారంటీలకు నిధులు ఎక్కడా ఇట్లే ఉంటాయి. నువ్వు ఆ సీరియస్ ఎఫర్ట్ లేదు కదా. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ ప్రయత్నం జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వి ఎక్స్పెక్టెడ్ అట్లీస్ట్ ఒక పర్స్పెక్టివ్ ప్లానింగ్ ఉండాలి. ఇవాళ 3 లక్షల కోట్ల బడ్జెట్, 4 లక్షల కోట్ల బడ్జెట్ ఎట్లవుతుంది? ఎకానమీ పెరుగుతుంది. సో వాట్ ఈస్ ద ప్లాన్ ఫర్ తెలంగాణ ఎకానమీ? ఏ రంగాల్లో స్కోప్ ఉంది, ఏ రంగాల్లో ఎంత స్కోప్ ఉంది? టూరిజాన్ని ఏం చేయగలుగుతాం? ఇప్పుడున్న టూరిజాన్ని రియల్ ఎస్టేట్ని ఏం చేయగలుగుతాం? అగ్రో ఇండస్ట్రీస్ ఏం చెప్పాడు? కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు చెప్పాడు, ఫుడ్ ప్రాసెసింగ్ డెవలప్ చేస్తాం, అగ్రి ఇండస్ట్రీ డెవలప్ చేస్తాం, సీడ్ బౌల్ చేస్తాం, మెక్డొనాల్డ్ లాగా మన తెలంగాణ బ్రాండ్ ఎందుకు ఉండొద్దు అన్నారు. మరి ఎక్కడ ఏం జరిగింది? 10 ఏళ్ళ తర్వాత ఏమిది? ఈవెన్ మీకు ఈ గొర్రెల పంపకం చేసినప్పుడు పెద్ద లెక్కలు ఇచ్చాడు. ఇంకో ఇన్ని లారీల మాంసం వస్తుంది, ఇన్ని లారీల మాంసం మనం దిగుమతి చేసుకుంటున్నాం, మన వాళ్ళకే, మన యాదవులకే ఇస్తే ఇన్ని వేల కోట్ల, ఇన్ని లక్షల కోట్ల సంపద క్రియేట్ అవుతుంది. నేను ఆ రోజు అప్రిషియేట్ చేశాను, ఇది కరెక్ట్ అని. తర్వాత ఎక్కడ లెక్కలు ఉన్నాయి మనకు? ఎన్ని గొర్రెలు పెరిగినాయి, ఎంత మటన్ ప్రొడక్షన్ పెరిగింది. సో అది అక్కడికి క్లోజ్. అంతే. అందువల్ల ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే తెలంగాణ ఎకానమీని ఇన్డెప్త్గా స్టడీ చేసి వాట్ ఆర్ ద డ్రైవర్స్ ఆఫ్ గ్రోత్, అంటే వృద్ధికి అవకాశం ఎక్కడుంది, ఎకానమీ ఏ రంగాల్లో పెరగటానికి స్కోప్ ఉంది, ఏ రంగాల్లో పొటెన్షియల్ సాచురేట్ అయింది, ఏ రంగాల్లో పొటెన్షియల్ అసలు బిగిన్ కూడా కాలేదు. సో ఏ రంగాల క్రియేటివ్ ఎకానమీలో ఎంత అవకాశం ఉంది, మీకు ఇలా రకరకాల ఎకానమీస్లో ఉండే స్కోప్ ఎంత, దాన్ని ఎలా డెవలప్ చేస్తాం, ఈ పర్స్పెక్టివ్ ప్లానింగ్ కనుక చేయగలిగితే ఉపయోగం. అన్ఫార్చునేట్లీ నాయకులు 5 ఏళ్ళే ఉంటారు. ఆ 5 ఏళ్లలోనే వాళ్ళు ఏం చేసినా 5 ఏళ్ళు చేయాలి. సో అర్థం చేసుకోవడానికి ఒక 2 ఏళ్ళు పడుతుంది. ఎలక్షన్స్లో ముందు ఒక 2 ఏళ్ళు పోతాయి, మిగతా ఒక ఏడాది మిగిలింది. ఎంతకన్నా ఏం చేయగలుగుతాం?